హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మీకు రొయ్యలతో మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ మసాలా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా రొయ్యల్ని తీసుకోవాలి. రొయ్యలు నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి. తర్వాత రొయ్యలకి ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. ఈ రొయ్యలకి 5 నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుంటే వాటర్ అనేటివి వస్తాయి. ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, వాటర్ అనేటివి వచ్చాయి. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ వాటర్ అన్నింటి పోయి ఆయిల్ అనేది వస్తుంది. రొయ్యల్లో వాటర్ అనేటివి ఇంకిపోయాయి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, 1 స్పూను సాజీరా వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు అనేటివి ఎర్రగా వేగాయి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. టమాటా అనేది మగ్గిందండి. 1 గ్లాసు వాటర్ పోసేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం. గ్రేవీ అనేది చిక్కబడింది. ఇంకా ఆయిల్ అనేది కూడా పైకి తేలింది. రొయ్యల మసాలా కర్రీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా రొయ్యల మసాలా కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.